శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థ నమస్తస్సై 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 నమో నమ. ఈరోజు వీడియోలో ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుని గుణగణాలు తెలుసుకున్నాం. ముందుగా ఉత్తరాషాఢ నక్షత్రం 4 పాదాల్లో మొదటి పాదం ధనుసు రాశిలో ఉంది, మిగతా 2, 3, 4 పాదాలు మకర రాశిలో ఉంది. అంటే ఈ నక్షత్రం 2 రాశుల మీదుగా నడుస్తుంది. ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి మొదటి పాదానికి అధిపతి రాశ్యాధిపతి గురుడు, రెండవ రాశిలో ఉన్నటువంటి 2, 3, 4 పాదాలు ఉన్నటువంటి మకర రాశి అధిపతి శని. ఈ నక్షత్రాధిపతి రవి. అట్లాగే ఈ మకర రాశి అధిపతి శని, ధనుసు రాశికి అధిపతి బృహస్పతి. అంటే ఈ 2 రాశుల మీద ఈ నక్షత్రం సంచారం చేస్తోంది. మొదటి పాదంలో జన్మించినటువంటి జాతకుడికి బృహస్పతి యొక్క లక్షణాలు కొంచెంగా ఉంటాయి. 2, 3, 4 పాదాల్లో శని యొక్క రాశి ప్రభావం వల్ల శని యొక్క భావాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఈ నక్షత్రానికి అధిపతి రవి. ఈ జననకాలంలో రవి మహాదశలో జన్మ అవుతుంది. అది రవి మహాదశ 6 సంవత్సరాలు. శేషం పోను, మిగతా శేషం జీవితకాలం నడుస్తుంది. తర్వాత రవి మహాదశ తర్వాత చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ ఇట్లా నడుస్తాయి. అయితే ఇందులో కుజ మహాదశ, గురు మహాదశ, బుధ మహాదశ ఈ 3 కూడా విపత్తు ప్రత్యేక నైదంతార దశలు అంటారు. ఈ విపత్తు ప్రత్యేక నైదంతార దశల్లో ఎక్కడో అక్కడ కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి ఉంటాయి. అట్లాగే అపమృత్యు దోషాలు పట్టుంటాయి. దశాంతర దశలో చికాకులు కలిగించే వాతావరణం ఉంటుంది. ఇది ఏ నక్షత్రానికైనా సహజంగా విపత్తు ప్రత్యేక నైదంతార దశల్లో ఉండేటువంటి స్వభావం అది. అట్లాగే ఈ నక్షత్రం యొక్క ఆయుర్దాయ ప్రమాణం పరిపూర్ణ ఆయుర్దాయం 80 సంవత్సరాలు ఉంటుంది. మధ్యలో కనుక ఎక్కడన్నా గండాలు ఉన్నట్టయితే మరి శాంతులు చేసుకుంటే సరిపోతుంది. అట్లా ఈ నక్షత్ర జాతకుడు చాలా ధనము కలిగినటువంటి వాడు, సుఖవంతుడు, ఆరోగ్యాలు కలిగినటువంటి వాడు, గృహ వాహనాలు కలిగినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు, ఉత్సాహవంతుడు, కార్యమైన దీక్ష కలిగినటువంటి వాడు. అట్లాగే ఇది గురు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో కనుక పుట్టినట్టయితే కనుక అది ద్విస్వభావ రాశి. 2, 3, 4 పాదాల్లో కనుక పుట్టినట్టయితే ఇది మకర రాశి, చరరాశి. అంటే ఈ నక్షత్రం వాళ్ళకి ద్విస్వభావ రాశి యొక్క భావాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండవు, నిమిషంగా ఆలోచనలు మార్చుకుంటుంటారు. అయితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు, స్వతంత్రంగా ఖర్చు పెడతారు, స్వతంత్రమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. ఇది చాలా మంచి ఆలోచన విధానం కలిగినటువంటి నక్షత్రం. అట్లాగే ఈ రవి గ్రహరాట్ అవడం వలన ఈ యొక్క రవికి ఉండేటువంటి వాతావరణం అంటే అహంకారం, దర్పం, స్వతహాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేటువంటి వాతావరణం, ఒకళ్ళ మాట విన్నటువంటి వాతావరణం, అందరూ మనమే చెప్పినట్టుగా వినాలి అనుకునేటువంటి వాతావరణం, ఇవన్నీ కూడా ఆ యొక్క నక్షత్ర ప్రభావం వల్ల ఉంటాయి. అట్లాగే ఖర్చు జాగ్రత్తగా ఆచితూచి ఖర్చు పెట్టేటువంటి వాళ్ళు, జాగ్రత్తగా ఖర్చు ఇచ్చిన దాంట్లో ఖర్చులో జాగ్రత్తగా మిగిల్చుకునేటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే అనేక రకాలైన వృత్తులు ఈ నక్షత్రం పుట్టిన వాళ్ళకు రాయబారం, న్యాయ వ్యవస్థ, ఆర్థిక శాఖ, బ్యాంకు, విద్యాశాఖ, అట్లాగే టీచర్ ఉద్యోగాలు, ప్రొఫెసర్ ఉద్యోగాలు, అట్లాగే షిప్ యార్డ్స్, అనేక రకాలైనటువంటి రవికి సంబంధించినటువంటి వాతావరణం, జల సంబంధమైనటువంటివి, భూ సంబంధమైనటువంటివి, ఇంజనీరింగ్ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఈ యొక్క నక్షత్ర ప్రభావం వాళ్ళకు ఉంటాయి, ఉద్యోగుల్లో ఉంటారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ అయితే భర్త యొక్క అనురాగం పొందినటువంటిది, స్థితిమంతుడైనటువంటి భర్త లభిస్తాడు, మంచి గృహ వాహనాలు ఉంటాయి, మంచి సంతానం అభివృద్ధిగా ఉంటుంది. సంతానం వల్ల ఈ నక్షత్ర జాతకులు సుఖపడతారు. అట్లాగే వీరికి శని కనుక
ధనుసు రాశిలో సంచారం చేసేటప్పుడు ఆర్థికమైనటువంటి వ్యవహారాలు చాలా బాగుంటాయి. మేషరాశిలో శని సంచారం చేసేటప్పుడు కొంచెం అనారోగ్యం, రుణ బాధలు, బంధువుల ద్వారా అయిన వాళ్ళ ద్వారా కొంచెం చికాకులు, మరణ సంబంధమైనటువంటి విషయాలు వినటం ఇవన్నీ జరుగుతాయి. శని సింహరాశిలో సంచరించేటప్పుడు రుణం చేయటం, కర్మలు చేయటం ఇవన్నీ ఉంటాయి. అట్లా శని మిగతా రాశుల్లో సంచారం చేసేప్పుడు శని యొక్క ప్రభావం సమంగా ఉంటుంది. అట్లా ఈ వీడియో చేసేటప్పటికి చేసే సమయానికి మకర రాశి వాళ్ళకి, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అంటే 2, 3, 4 పాదాల వాళ్ళకి ఇంకా ఏలినాటి శని నడుస్తుంది. ఇది 2025 మార్చి ఎండింగ్ దాకా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని అయిపోయింది. ఈ మకర రాశి వాళ్ళకి శని 2025 మార్చి నుంచి తృతీయ స్థానంలో చాలా గొప్ప విశేషమైనటువంటి ఆర్థిక స్థితిని ఇవ్వగలిగినటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి రాహు తృతీయంలో చాలా విశేషంగా ఉన్నాడు. అట్లాగే గురుడు కూడా పంచమ స్థానంలో మంచి విశేషమైనటువంటి స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఒకే రాశి వాళ్ళు అఖండమైనటువంటి ఆయురారోగ్యాల్ని, సంతానాన్ని, గృహ వాహనాలని నిర్మించుకుని సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఉంటారు. ప్రస్తుతం ఏలినాటి శనిలో ఉన్నందువలన కొంత చికాకులు ఉన్నప్పటికీ కూడా 2025 మార్చి నుంచి కూడా అవన్నీ తొలగి మళ్ళా స్థితి యథాస్థితిని వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నక్షత్రానికి మకర రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి కూడా శని 2025 మార్చి నుంచి తృతీయంలో ఉంటాడు. మకర రాశి వాళ్ళకి 1వ పాదం వాళ్ళకి 2025 మార్చి నుంచి అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. కాబట్టి అర్ధాష్టమ శని సంచారం సమయంలో శనికి తగిన శాంతిలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ధనుసు రాశి వాళ్ళు. మకర రాశి వాళ్ళకి శని తృతీయంలోకి మారటం వల్ల సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాన్ని ఇస్తాడు, ధన సమృద్ధిని ఇస్తాడు, రుణభారాన్ని తీరుస్తాడు. అన్ని రకాలు కూడా చాలా విశేషంగా ఉంటుంది ఇది. కాబట్టి ఈ నక్షత్రం అఖండ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సమృద్ధిగా ఉండేటటువంటి మంచి విద్య, గృహ వాహనాలు కలిగినటువంటి జాతకం. హరి ఓం తత్సత్. జై హింద్.